ఈరోజు ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ బడ్జెట్ గురించి ఎదురు చూసేటువంటి వాటిలో ప్రధానమైనటువంటిది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది ఉంటుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినప్పుడు అంతవరకు చూస్తే అది ప్రధానంగా వేతన జీవులకు కానీ, ఎవరైతే జీతం మీద కానీ, లేదా ప్రత్యేకించి ఇతర ఆదాయ మార్గాల్లో వచ్చేటప్పుడు దాన్ని ఎక్కువ శాతం పన్నులు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న క్రమంలో ఆ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క పరిధిని పెంచడం అనేది ఖచ్చితంగా స్వాగతించదగినటువంటిది. ఇంకా రెండవది జిఎస్టీకి సంబంధించి ప్రధానంగా ఈరోజు మధ్యతరగతి మీద జిఎస్టీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటా ఉంది. అంటే నిత్యం కొనుగోలు చేసేటువంటి వస్తువుల మీద కానీ, వారి నిత్యావసరమైనటువంటి వీటి మీద కానీ పడేటువంటి జిఎస్టీని పరిగణలోకి తీసుకుని తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. సరే, కొన్నిటి మీద ట్యాక్సులకు సంబంధించి తగ్గుతూ ఉన్నాయి. జిఎస్టీ అధికార మండలి ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఖచ్చితంగా గత బడ్జెట్ల కంటే కూడా అద్భుతంగా ఉంది అని మాత్రం చెప్పొచ్చు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంది అనేది కూడా మనం చెప్పొచ్చు. అలాగే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడానికి అవకాశం ఇచ్చారు. ఆ స్టార్టప్ కంపెనీలను కూడా ఇమీడియట్గా ప్రారంభించినప్పుడు వారికి ఇచ్చిన సపోర్ట్ని పెంచడం కూడా జరిగింది. అది కూడా చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇక రాష్ట్రానికి సంబంధించిన వరకు ఈ ప్రాజెక్టులు కానీ ఇతరత్రా వాటికి కానీ చేసేటప్పుడు వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిధులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు మరొకసారి ఇతర నిధులను కూడా ప్రత్యేకంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి రాజధానికి, పోలవరానికి అదొకటి. అన్నిటికంటే ఇప్పుడు విమానాశ్రయాలని వృద్ధి చేయాలి అని చెప్పి భావిస్తున్నప్పుడు ఆ ఉదాన్ పథకం కూడా ప్రత్యేకించి పౌర విమాన శాఖ మంత్రిగా గౌరవనీయ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నటువంటి సందర్భంలో ఆ పథకం మన రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనకి ఉపయోగపడుతుందని, విమానాశ్రయాల అభివృద్ధికి కనపడుతుందని చెప్పి కూడా చెప్పవచ్చు. అంతిమంగా చూస్తే ఇది మధ్యతరగతి వారికి ఒక ఆశ కలిగించినటువంటి, మధ్యతరగతి వారికి ఊరటనిచ్చేటువంటి బడ్జెట్. భవిష్యత్తులో ఖచ్చితంగా వృద్ధి రేటు అభివృద్ధి చెందటం కోసం, ఎందుకంటే ఇప్పటికే వృద్ధి రేటు తగ్గింది. ఇది ఆర్థికవేత్తలకు ఆందోళన కలిగిస్తూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి వృద్ధి రేటు పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది అని చెప్పి భావిస్తూ ఉన్నందుకు దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం.